హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు మీకు ఒక కొత్త పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆ పుస్తకాన్ని ఎలా వాడాలి, ఆ పుస్తకాన్ని మీరు ఎలా కొనుక్కోవచ్చో మీకు డీటెయిల్గా చెబుతూ ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడాలి, ఇక్కడ ఉండే హిందూ న్యూస్ పేపర్ అనేది వెన్స్డే ఫిబ్రవరి 19, 2025 అంటే ఫిబ్రవరి 19వ తేదీన వచ్చినటువంటి ఏ స్పెషల్ పబ్లికేషన్ ఫ్రమ్ ద హిందూ గ్రూప్, ద హిందూ బుక్ ఆఫ్ ఎడిటోరియల్స్ 2024. 2024లో వచ్చినటువంటి ఎడిటోరియల్స్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉండడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 19వ తేదీన వచ్చినటువంటి న్యూస్ పేపర్. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ ఒకసారి చూడండి. మీరు ఈ బుక్ని కనుక మనం బుక్ చేసుకుంటే ప్రీ బుక్ యువర్ కాపీ అండ్ గెట్ 25%. యాక్చువల్గా దీని యొక్క కాస్ట్ 300 రూపాయలు. అది ప్రీ బుక్ చేసుకుంటే అంటే ముందుగా బుక్ చేసుకుంటే మనకు 225 రూపాయలకే వస్తుంది. చూడాలి, గమనించాలి. బుక్ కవర్ అనేది ఇలా ఉంటుంది. ద బుక్ ఆఫ్ ఎడిటోరియల్స్ 2024. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఎవరైతే మంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో ఇది ఒక బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు. చూడాలి, అందులో ఇలా ఉంది. క్యాప్చర్స్ వాట్ మేడ్ న్యూస్ ఇన్ ద ఇయర్ దట్ జస్ట్ పాస్ట్ విత్ ఎ సెలక్షన్ ఆఫ్ ఎడిటోరియల్స్ దట్ వర్ పబ్లిష్డ్ ఇన్ ద ఎడిటోరియల్ పేజెస్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ న్యూస్ పేపర్ లాంచింగ్ షార్ట్లీ. ప్రీ బుక్ యువర్ కాపీ ఆన్లైన్ అని ఇవ్వడం జరిగింది. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ చూస్తాను కాబట్టి ఈ యాడ్ని చూసి నేను ఒక కాపీని బుక్ చేసుకోవడం జరిగింది. బుక్ చేసుకున్న కొద్ది రోజులకు అంటే అది ఈరోజే నాకు ఆ కాపీ రావడం జరిగింది. అది ఒకసారి చూపిస్తాను ఎలా ఉందో. నాకు ఈ 225 రూపీస్కే ఈ బుక్ అనేది రావడం జరిగింది. ఒకవేళ కనుక మీరు ఇప్పుడు బుక్ చేసుకోవాలనుకుంటే అమెజాన్లో సేమ్ ద హిందూ బుక్ ఆఫ్ ఎడిటోరియల్స్ 2024 అని క్లిక్ చేయండి. అది 300 రూపాయలు చూపిస్తుంది ఇప్పుడు. ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే అది చాలా బెస్ట్ అంటే బెస్ట్. అంటే గత సంవత్సరంలో జరిగినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. చూడండి, ఈ బుక్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ద బుక్ ఆఫ్ ఎడిటోరియల్స్ నేను ప్రీ బుక్ చేసుకున్నాను కాబట్టి అది నాకు ఈరోజే రావడం జరిగింది. ఈ బుక్ ఇలా ఉంది. చూడాలి, ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 300 అని ఉంది. ఇందులో కంటెంట్స్ అని ఉన్నాయి. పాలిటిక్స్, గవర్నమెంట్ అండ్ పాలసీ, కోర్ట్స్ అండ్ ద లా, క్రైమ్ అండ్ టెర్రర్, ది ఎకానమీ, మనీ మార్కెట్స్ అండ్ ఇండస్ట్రీ, సివిల్ సొసైటీ అండ్ సిటిజన్ రైట్స్, వైల్డ్ లైఫ్ అండ్ ఎన్వైరన్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ జెండర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, ఇండియా అండ్ ద వరల్డ్, అరౌండ్ ద వరల్డ్. చూడాలి, మొత్తంగా 323 పేజీలు ఉన్నాయి. ఈ బుక్ అంటే ప్రతి ఒక్క ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలాంటి బుక్ కనుక మీరు చదివితే మీకు చాలా స్టాండర్డ్ లాంగ్వేజ్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. మొత్తం అన్ని రకాల ఆర్టికల్స్ని కవర్ చేయడం జరిగింది. హిందూ న్యూస్ పేపర్ ఎవరైతే ఎడిటోరియల్ పేజీలు ఫాలో కాలేదో చివరి సంవత్సరం వారందరికీ ఇది ఒక వరమని చెప్పుకోవాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా అట్లీస్ట్ రోజుకు ఒక ఆర్టికల్ చదువుతూ ఉంటే మీ ఇంగ్లీష్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ బుక్లో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఈరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ చాలా అంటే చాలా మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎవరైనా మీరు నాతో మాట్లాడాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మెయిల్కి మీ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి. నేను పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను. మీరు తప్పకుండా ఇలా చేస్తున్నటువంటి వీడియోలు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఈరోజు ఎడిటోరియల్ ఆర్టికల్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడాలి, ఇందులో ఉన్నటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూద్దాం. ముందుగా హెడ్లైన్, టర్మాయిల్ ఇన్ జార్ఖండ్. ఇక్కడ టర్మాయిల్ అంటే ఉద్రిక్తత అని చెప్పుకోవచ్చు. ఇన్ జార్ఖండ్, జార్ఖండ్లో ఉద్రిక్తత. ఇది గత సంవత్సరం జనవరి 8వ తేదీన వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్. సీఎం సోరెన్స్ ట్రబుల్స్ ఆర్ లీగల్ అండ్ పొలిటికల్ ఇన్ ఆల్మోస్ట్ ఈక్వల్ మెజర్. చూడాలి, సీఎం సోరెన్ అంటే సీఎం సోరెన్ యొక్క
ట్రబుల్స్ కష్టాలు లేదా ఇబ్బందులు, ఆర్ లీగల్ అంటే చట్టపరమైనవి అండ్ మరియు పొలిటికల్ రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు ఇన్ ఆల్మోస్ట్ ఈక్వల్ మెజర్ అంటే సమానంగా ఉన్నాయి. సీఎం సోరెన్కు చట్టపరమైన రాజకీయపరమైన ఇబ్బందులు సమానంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ట్రబుల్స్ అంటే ఇబ్బందులు, లీగల్ చట్టపరమైనటువంటి, పొలిటికల్ రాజకీయపరమైనటువంటి, ఈక్వల్ మెజర్ అంటే సమానంగా ఉన్నాయి. అలాగే ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ కీపింగ్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్ ఆన్ హిస్ టోస్ యాజ్ ఇట్ పర్స్యూస్ ఎలిగేషన్స్ అగెనిస్ట్ హిమ్ అండ్ హిస్ క్లోజ్ అసోసియేట్స్. చూడాలి, ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సబ్జెక్ట్, ఈజ్ కీపింగ్ ఏ పర్సన్ టోస్ అనేది ఒక ఫ్రేజ్ గమనించాలి. ఈజ్ కీపింగ్ అనేది ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఈజ్ కీపింగ్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ అంటే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆన్ హిస్ టోస్ అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది అతన్ని ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చేస్తుంది లేదా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, కీపింగ్ ఏ పర్సన్ ఆన్ హిస్ టోస్ అంటే ఒక వ్యక్తిని జాగ్రత్తగా ఉండేలా చేయడం. ఏది చేస్తుంది? ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేలా చేస్తుంది. యాజ్ కారణంగా, ఇట్ పర్స్యూస్ అలిగేషన్స్. ఇట్ పర్స్యూస్ అంటే అది కొనసాగిస్తుంది. ఇక్కడ ఇట్ అనేది ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, పర్స్యూస్ అనేది V5లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఇది కొనసాగిస్తుంది. అలిగేషన్స్ ఆరోపణలను, ఎగెనిస్ట్ హిమ్ అంటే అతనికి వ్యతిరేకంగా, అండ్ మరియు హిస్ క్లోజ్ అసోసియేట్స్. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సోరెన్పై మరియు అతని సన్నిహితులపై ఆరోపణలను కొనసాగిస్తుంది. క్లోజ్ అసోసియేట్స్ అంటే సన్నిహితులు. ద చార్జెస్ ఆర్ రిలేటెడ్ టు ట్రైబల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఇల్లీగల్ మైనింగ్. ద చార్జెస్ అంటే ఈ అభియోగాలు, ఆర్ రిలేటెడ్ టు అంటే సంబంధించినవి, ట్రైబల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ అంటే గిరిజనుల భూ బదలాయింపులు, అండ్ మరియు ఇల్లీగల్ మైనింగ్ అక్రమ మైనింగ్కు సంబంధించినవి. అతనిపై ఉన్న అభియోగాలు వేటికి సంబంధించినవి అంటే గిరిజనుల భూ బదలాయింపులు అండ్ మరియు ఇల్లీగల్ మైనింగ్ అక్రమ మైనింగ్లు. కాబట్టి గమనించాలి. 7 summons passed, Mr. Soren has not appeared before the ED. 7 summons passed అంటే ఇప్పటికే 7 సార్లు సమన్లు పంపించినప్పటికీ 7 సమ్మన్స్ అంటే సమ్మన్స్ అంటే ఇక్కడ మనం ఒక వ్యక్తిని హాజరు కమ్మని కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని సమ్మన్స్ అని అంటుంటాం. 7 సమ్మన్స్ పాస్ట్ గతంలో 7 సార్లు సమ్మన్స్ పంపించినప్పటికీ మిస్టర్ సోరెన్ హ్యాస్ నాట్ అపియర్డ్ బిఫోర్ ది ఈడీ. సోరెన్ ఈడీ ముందు హాజరు కాలేదు. మిస్టర్ సోరెన్ హ్యాస్ నాట్ అపియర్డ్. అపియర్డ్ అంటే హాజరు కాలేదు, కనిపించలేదు. చూడాలి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. మిస్టర్ సోరెన్ హ్యాస్ నాట్ అపియర్డ్. సోరెన్ అనే సబ్జెక్ట్, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, అపియర్డ్ అనేది V3. బిఫోర్ ది ఈడీ అంటే ఈడీ ముందు హాజరు కాలేదు. హీ అపరెంట్లీ ఫియర్స్ హిస్ అరెస్ట్ అహెడ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్స్ అండ్ ఈస్ ప్రిపేరింగ్ ద గ్రౌండ్ ఫర్ టర్నింగ్ దీస్ కరప్షన్ అలిగేషన్స్ ఇంటూ ఏ పొలిటికల్ బ్యాటిల్. హీ అపరెంట్లీ ఫియర్స్ అంటే అతను స్పష్టంగా భయపడ్డారు. అపరెంట్లీ అంటే స్పష్టంగా, ఫియర్స్ అనేది V5లో ఉంది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. హిజ్ అరెస్ట్ అంటే తనను అరెస్ట్ చేస్తారనే భయంతో. అహెడ్ ఆఫ్ ద లోక్సభ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎన్నికల ముందు తనను అరెస్ట్ చేస్తారనే భయంతో. అండ్ మరియు ఈస్ ప్రిపేరింగ్ ద గ్రౌండ్ ఫర్ టర్నింగ్ దీస్ కరప్షన్ ఎలిగేషన్స్ ఇంటూ ఏ పొలిటికల్ బ్యాటిల్. ఆయన ఈ అవినీతి అక్రమాలను రాజకీయ యుద్ధంగా మార్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈస్ ప్రిపేరింగ్ అంటే సిద్ధం చేసుకుంటున్నారు. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ద గ్రౌండ్ అంటే రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఫర్ టర్నింగ్ దీస్ కరప్షన్ ఎలిగేషన్స్ అంటే ఈ యొక్క అవినీతి అక్రమాలను ఇంటూ ఏ పొలిటికల్ బ్యాటిల్ అంటే రాజకీయ యుద్ధంగా మార్చేందుకు అతను రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ద చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ టూరింగ్ ద స్టేట్ అండ్ మొబిలైజింగ్ పీపుల్ అరౌండ్ హిస్ గవర్నమెంట్స్ వెల్ఫేర్ మెజర్స్ విత్
ద స్లోగన్ ఆప్కీ యోజన, ఆప్కీ సర్కార్, ఆప్కే ద్వార్, యువర్ స్కీమ్, యువర్ గవర్నమెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్. చూడాలి, ద చీఫ్ మినిస్టర్ హ్యాస్ బీన్ టూరింగ్ ద స్టేట్ అంటే ద చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్యమంత్రి, హ్యాస్ బీన్ టూరింగ్ ద స్టేట్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది. ద చీఫ్ మినిస్టర్ అనే సబ్జెక్ట్, హ్యాస్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్, టూరింగ్ అనేది V4. ద స్టేట్ అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటిస్తూ, టూరింగ్ అంటే పర్యటించడం, పర్యటిస్తున్నారు. అండ్ మరియు మొబిలైజింగ్ పీపుల్ అరౌండ్ హిస్ గవర్నమెంట్స్ వెల్ఫేర్ మెజర్స్ విత్ ద స్లోగన్. తన యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల చుట్టూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. మొబిలైజింగ్ పీపుల్ అంటే చైతన్యం చేయడం, అంటే ఉత్సాహపరచడం. అరౌండ్ హిస్ గవర్నమెంట్స్ వెల్ఫేర్ మెజర్స్ అంటే తన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల చుట్టూ, అరౌండ్ అంటే చుట్టూ, హిస్ గవర్నమెంట్స్ అంటే తన ప్రభుత్వం యొక్క, వెల్ఫేర్ మెజర్స్ సంక్షేమ కార్యక్రమాల చుట్టూ, విత్ ద స్లోగన్ అంటే నినాదంతో, విత్ ద స్లోగన్ అంటే నినాదంతో. ఏ నినాదంతో? ఆప్కీ యోజన, ఆప్కీ సర్కార్, ఆప్కే ద్వార్ అంటే యువర్ స్కీమ్ మీ యొక్క పథకం, యువర్ గవర్నమెంట్ మీ ప్రభుత్వం, ఎట్ యువర్ డోర్ స్టెప్ అంటే మీ ఇంటి వద్దకే, అంటే మీ పథకం, మీ ప్రభుత్వం మీ ఇంటి వద్దకే అనే నినాదంతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో పర్యటిస్తూ తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల చుట్టూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. చూడాలి, చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి మిస్ కాకుండా ప్రతి లైన్ని అర్థం చేసుకుంటూ చదువుతూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హిస్ అటెంప్ట్స్ ఎట్ గెట్టింగ్ సమ్ జుడిషియల్ రిప్రీవ్ హ్యావ్ హ్యాడ్ వెరీ లిమిటెడ్ సక్సెస్. హిస్ అటెంప్ట్స్ అంటే అతని ప్రయత్నాలు, ఎట్ గెట్టింగ్ సమ్ జుడిషియల్ రిప్రీవ్ అంటే కొంత న్యాయపరమైనటువంటి ఉపశమనం పొందడానికి, అతని ప్రయత్నాలు కొంత న్యాయపరమైనటువంటి ఉపశమనం పొందడానికి. గెట్టింగ్ అంటే పొందడానికి, సమ్ జుడిషియల్ రిప్రీవ్ అంటే న్యాయపరమైనటువంటి ఉపశమనం, రిప్రీవ్ అంటే ఉపశమనం. హ్యాడ్ వెరీ లిమిటెడ్ సక్సెస్ అంటే చాలా పరిమిత విజయాన్ని సాధించాయి. హ్యావ్ హ్యాడ్ వెరీ లిమిటెడ్ సక్సెస్ అంటే పరిమితమైనటువంటి విజయాన్ని సాధించాయి. చూడ, హిస్ అటెంప్ట్స్ ఎట్ సమ్ జుడిషియల్ రిప్రీవ్ హ్యావ్ హ్యాడ్ వెరీ లిమిటెడ్ సక్సెస్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హిస్ అటెంప్ట్స్ ఎట్ గెట్టింగ్ సమ్ జుడిషియల్ రిప్రీవ్ అనేది సబ్జెక్ట్, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ అనేది V3. హ్యావ్ హ్యాడ్ వెరీ లిమిటెడ్ సక్సెస్ అంటే పరిమితమైనటువంటి విజయాన్ని సాధించాయి. చూడాలి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. హిస్ అటెంప్ట్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. ఆఫ్టర్ ది ED's ఫస్ట్ సమ్మన్స్ ఇన్ ఆగస్ట్, మిస్టర్ సోరెన్ హ్యాడ్ అప్రోచ్డ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్వశ్చనింగ్ ఇట్స్ లీగాలిటీ. ఆఫ్టర్ తర్వాత, ది ED's ఫస్ట్ సమన్స్ అంటే ఈడీ యొక్క ఫస్ట్ సమన్ల తర్వాత, ఇన్ ఆగస్టులో ఈడీ యొక్క మొదటి సమన్ల తర్వాత మిస్టర్ సోరెన్ హ్యాడ్ అప్రోచ్డ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్వశ్చనింగ్ ఇట్స్ లీగాలిటీ. సోరెన్ దాని చట్టబద్ధతను ప్రశ్నిస్తూ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోరెన్ హ్యాడ్ అప్రోచ్డ్, అప్రోచ్ అంటే ఆశ్రయించడం, హ్యాడ్ అప్రోచ్డ్ అనేది ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, అప్రోచ్డ్ అనేది V3. భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్వశ్చనింగ్ ప్రశ్నిస్తూ, ఇట్స్ లీగాలిటీ అంటే దాని యొక్క చట్టబద్ధతను ప్రశ్నిస్తూ. ద కోర్ట్ directed him to the Jharkhand High Court, which rejected his petition on October 13, allowing the ED to continue with its investigations. The court directed him అంటే కోర్టు ఆదేశించింది, టు ద జార్ఖండ్ హైకోర్ట్ అతనిని జార్ఖండ్ కోర్టుకు ఆదేశించింది. విచ్ రిజెక్టెడ్ హిస్ పిటిషన్ ఆన్ October 13 ఏదైతే అక్టోబర్ 13న అతని పిటిషన్ను తిరస్కరించిందో ఆ కోర్టుకు అతనిని ఆదేశించింది. ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. విచ్ రిజెక్టెడ్ హిస్ పిటిషన్ ఏదైతే అతని పిటిషన్ను తిరస్కరించిందో అదే ఈ జార్ఖండ్ హైకోర్టు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఆన్ October 13 అక్టోబర్ 13వ తేదీన అతని యొక్క పిటిషన్ను తిరస్కరించింది. అలోయింగ్ ది ఈడీ టు కంటిన్యూ విత్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్స్ ఈడీ తన దర్యాప్తును కొనసాగించడానికి అనుమతించింది. అలోయింగ్ అంటే అనుమతించింది. ది ఈడీ
ఈడీని అనుమతించింది టు కంటిన్యూ కొనసాగించడానికి విత్ ఇట్స్ ఇన్వెస్టిగేషన్. అంటే తన యొక్క దర్యాప్తును కొనసాగించడానికి ఈడీని అనుమతించింది. దిస్ కేస్ ఈజ్ రిలేటెడ్ టు ద పర్చేస్ అండ్ సేల్ ఆఫ్ ట్రైబల్ ల్యాండ్ బిట్వీన్ 2020 and 2022 allegedly in violation of laws that restrict such transactions. This case is related to the purchase and sale of tribal land between 2020 and 2022. ఈ కేసు 2020 మరియు 2022 మధ్యకాలంలో గిరిజనుల భూమి కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించింది. దిస్ కేస్ ఈజ్ రిలేటెడ్ టు అంటే సంబంధించింది. ద పర్చేస్ అంటే కొనుగోలుకు అండ్ మరియు సేల్ అమ్మకానికి ఆఫ్ ట్రైబల్ ల్యాండ్ గిరిజనుల భూమి కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించింది. ఈ కేసు 2020 మరియు 2022 మధ్యకాలంలో అలెజిడ్లీ ఆరోపిస్తూ ఇన్ వయలేషన్ ఆఫ్ లాస్ అంటే చట్టాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ దట్ రెస్ట్రిక్ట్ సచ్ ట్రాన్సాక్షన్స్ అటువంటి లావాదేవీలను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఇన్ వయలేషన్ ఆఫ్ లాస్ అంటే చట్టాలను ఉల్లంఘించడం. దట్ రెస్ట్రిక్ట్ సచ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏవైతే లావాదేవీలను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించాలని ఆరోపిస్తున్నారో అవే ఆ చట్టాలని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఇన్ ఏ మైనింగ్ లీజ్ అలాట్మెంట్ కేస్ అంటే మైనింగ్ లీజ్ కేటాయింపు కేసులో అలాట్మెంట్ అంటే కేటాయింపు, ఇన్ అంటే లోపల, ఏ మైనింగ్ లీజ్ అలాట్మెంట్ కేస్ అంటే మైనింగ్ లీజ్ కేటాయింపు కేసులో. హీ అపియర్డ్ బిఫోర్ ది ఈడీ ఆఫీస్ ఇన్ రాంచీ ఇన్ నవంబర్ 2022. హీ అపియర్డ్ అంటే అతను హాజరయ్యాడు. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. బిఫోర్ ది ఈడీ ఆఫీస్ ఈడీ కార్యాలయం ముందు హాజరయ్యారు. ఇన్ రాంచీలో ఇన్ నవంబర్ 2022 నవంబర్ 2022 రాంచీలోని ఈడీ కార్యాలయం ముందు అతను హాజరయ్యారు. హీ వాస్ ఫేసింగ్ ఎలిగేషన్స్ ఆఫ్ allocating mining leases for himself, his wife and sister-in-law while holding the mines department portfolio. చూడాలి, he was facing allegations అంటే అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది. he was facing అంటే అతను ఎదుర్కొంటున్నారు. ఎలిగేషన్స్ ఆరోపణలు ఆఫ్ allocating mining leases ఫర్ హిమ్సెల్ఫ్ హిజ్ వైఫ్ అండ్ సిస్టర్ ఇన్ లా తనకు, తన భార్యకు మరియు తన మరదలకు మైనింగ్ లీజులను కేటాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎలొకేటింగ్ అంటే కేటాయించడం, మైనింగ్ లీజులను ఫర్ హిమ్సెల్ఫ్ అతనికి, హిజ్ వైఫ్ అతని యొక్క భార్యకు, అండ్ మరియు సిస్టర్ ఇన్ లా మరదలకు, వైల్ అదే సమయంలో హోల్డింగ్ ద మైన్స్ డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో అంటే హోల్డింగ్ అంటే ఉంచుకుంటూ, ద మైన్స్ డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఆ యొక్క శాఖను అతని దగ్గర ఉంచుకుంటూ ఈ మైనింగ్ లీజులను తనకు మరియు తన భార్యకు, తన మరదలకి కేటాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ద హైకోర్ట్ రీసెంట్లీ రిజెక్టెడ్ ఎ పిల్ దట్ సాట్ ఎ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంక్వైరీ ఇంటూ దిస్ కేస్. ద హైకోర్ట్ రీసెంట్లీ రిజెక్టెడ్ ఈ హైకోర్టు ఇటీవలే తిరస్కరించింది. రిజెక్టెడ్ అంటే తిరస్కరించడం. రీసెంట్లీ ఇటీవల, ఏ పిల్ ఒక వ్యాజ్యాన్ని తిరస్కరించింది. దట్ సాట్ ఏ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంక్వైరీ ఈ కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించింది. ఇంటూ దిస్ కేస్ అంటే ఈ కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ కోరుతూ దాఖలైనటువంటి పిల్ని ఇటీవలే హైకోర్టు తిరస్కరించింది. సాట్ అంటే కోరడం, ఏ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇంక్వైరీ అంటే విచారణ. సాధారణంగా ఎంక్వైరీ అని కూడా అంటుంటారు, కానీ మనం అధికారికంగా చెప్పేటప్పుడు ఇంక్వైరీ అంటూ ఉండాలి, గమనించాలి. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇంక్వైరీ అంటే విచారణ, ఎంక్వైరీ అంటే ఇన్ఫార్మల్గా వాడుతూ ఉంటారు, ఎంక్వైరీ అనేది ఫార్మల్గా వాడుతూ ఉంటారు. అలాగే ద భారతీయ జనతా పార్టీ బీజేపీ ఈజ్ కౌంటింగ్ ఆన్ ద పాసిబుల్ అరెస్ట్ ఆఫ్ మిస్టర్ సోరెన్ అండ్ కీపింగ్ అప్ ద పొలిటికల్ హీట్. ద భారతీయ జనతా పార్టీ ఈజ్ కౌంటింగ్ అంటే భారతీయ జనతా పార్టీ లెక్కలు వేస్తుంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది.
చాలా ఇంపార్టెంట్, గమనిస్తూ ఉండాలి ఇలాంటి పదాలను. కౌంటింగ్ అంటే లెక్కలు వేస్తుంది. ఆన్ ద పాసిబుల్ అరెస్ట్ ఆఫ్ మిస్టర్ సోరెన్ అంటే సోరెన్ అరెస్టు చేయడంపై భారత జనతా పార్టీ లెక్కలు వేస్తుంది. అండ్ మరియు కీపింగ్ అప్ ద పొలిటికల్ హీట్, ఈ రాజకీయ వేడిని కొనసాగించడంపై లెక్కలు వేస్తుంది. కీపింగ్ అప్ ద పొలిటికల్ హీట్ అంటే రాజకీయ వేడిని కొనసాగించడంపై లెక్కలు వేస్తుంది. ఈడీ ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీక్వెంట్లీ టర్న్ అవుట్ టు బీ వెరీ కన్వీనియంట్ ఫర్ ద బీజేపీ. ఈడీ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఈడీ దర్యాప్తులు ఫ్రీక్వెంట్లీ తరచుగా, టర్న్ అవుట్ టు బీ వెరీ కన్వీనియంట్ అంటే బీజేపీకి చాలా సౌకర్యవంతంగా మారుతున్నాయి. టర్న్అవుట్ అంటే మారుతున్నాయి. టు బీ వెరీ కన్వీనియంట్ అంటే చాలా సౌకర్యవంతంగా, కన్వీనియంట్ అంటే సౌకర్యవంతంగా ఫర్ ద బీజేపీకి. ద పార్టీ హ్యాస్ launched a campaign to preempt the possibility of Mr. Soren's wife, Kalpana Soren, replacing him as chief minister in the event of his arrest. The party has launched a campaign అంటే పార్టీ ప్రచారం మొదలుపెట్టింది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హ్యాస్ ప్లస్ V3 లాంచ్డ్ అంటే మొదలుపెట్టడం. ఏ క్యాంపెయిన్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. టు ప్రీంప్ట్ the possibility of Mr. Soren's wife, Kalpana Soren, replacing as chief minister in the event of his arrest. అంటే సోరెన్ అరెస్ట్ చేసిన సందర్భంలో ఆయన స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాన్ని పార్టీ ముందస్తుగా ప్రచారం చేసింది. టు ప్రీంప్ట్ అంటే ముందస్తుగా. ద పాసిబిలిటీ ఆఫ్ మిస్టర్ సోరెన్స్ వైఫ్, పాసిబిలిటీ అంటే అవకాశం. మిస్టర్ సోరెన్స్ వైఫ్, సోరెన్ యొక్క భార్య అయినటువంటి కల్పనా సోరెన్ను. రీప్లేసింగ్ హిమ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ అరెస్ట్. రీప్లేసింగ్ హిమ్ అంటే ఆయన స్థానంలో, యాజ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ హిజ్ అరెస్ట్ సోరెన్ను అరెస్టు చేసిన సందర్భంలో ఆయన స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాన్ని పార్టీ ముందస్తుగా ప్రచారం చేసింది. గమనించాలి, ప్రతి ఒక్క పదాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఏ చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి. మిస్ సోరెన్ బిలాంగ్స్ టు ఏ ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ ఒడిషా అండ్ షీ మే నాట్ బీ ఎలిజిబుల్ టు కంటెస్ట్ ఏ సీట్ రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ జార్ఖండ్. మిస్ సోరెన్, మిస్ అంటే శ్రీమతి అని అర్థం చేసుకోవాలి. ఒక మహిళకు వివాహం అయిందో లేదో తెలియనప్పుడు ఈ మిస్ అని రాస్తుంటారు. అలాగే ఒక మహిళ తనకు వివాహం అయిందో లేదో తెలియచేయకూడదు అనుకున్నప్పుడు కూడా ఇలా ఎంఎస్ మిస్ అని రాస్తూ ఉంటారు. మిస్ సోరెన్ బిలాంగ్స్ టు ఏ ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ ఒడిషా. శ్రీమతి సోరెన్ ఒడిషాలోని గిరిజన సంఘానికి చెందినవారు. బిలాంగ్స్ టు అంటే చెందినవారు. ఏ ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ ఒడిషా, ఒక గిరిజన సమూహానికి చెందినటువంటి వారు ఒడిషాలో. అండ్ మరియు షీ మే నాట్ బి ఎలిజిబుల్ అంటే ఆమెకు అర్హత ఉండకపోవచ్చు. టు కంటెస్ట్ పోటీ చేయడానికి, ఏ సీట్ స్థానాన్ని. రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ జార్ఖండ్, జార్ఖండ్లో షెడ్యూల్ తెగల కోసం రిజర్వ్ చేయబడిన సీటులో పోటీ చేయడానికి ఆమెకు అర్హత ఉండకపోవచ్చు. ది అబ్రప్ట్ రిసిగ్నేషన్ ఆఫ్ సర్ఫరాజ్ అహ్మద్, జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే ఫ్రమ్ గాండే, ఏ జనరల్ సీట్ ఆన్ January 1, 2024 has given some credence to the speculation that the Sorens may be preparing for a transition in the face of mounting legal troubles. The abrupt resignation అంటే ఆకస్మిక రాజీనామా ఆఫ్ సర్ఫరాజ్ అహ్మద్ యొక్క ఆకస్మిక రాజీనామా. జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే ఫ్రమ్ గాండే నుండి జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యే అయినటువంటి సర్ఫరాజ్ అహ్మద్ ఆకస్మిక రాజీనామా చేయడం. ఏ జనరల్ సీట్ ఆన్ January 1, 2024 హ్యాస్ గివెన్ సమ్ క్రెడెన్స్ టు ద స్పెక్యులేషన్. జార్ఖండ్ ముక్తి మోర్చా జనరల్ సీట్ అయిన గాండే నుండి జేఎంఎం ఎమ్మెల్యే అయినటువంటి సర్ఫరాజ్ అహ్మద్ January 1, 2024 ఆకస్మికంగా రాజీనామా చేయడంపై న్యాయపరమైనటువంటి చిక్కుల నేపథ్యంలో హ్యాస్ గివెన్ సమ్ క్రెడెన్స్ టు ద స్పెక్యులేషన్స్. జార్ఖండ్ ముక్తి మోర్చా జనరల్ సీట్ అయినటువంటి గాండే నుండి జేఎంఎం ఎమ్మెల్యే అయినటువంటి సర్ఫరాజ్ అహ్మద్ January 1, 2024
ఆకస్మికంగా రాజీనామా చేయడం ఊహాగానాలకు కొంత బలం చేకూరింది. హ్యాస్ గివెన్ సమ్ క్రెడెన్స్ అంటే బలం చేకూరింది. సమ్ క్రెడెన్స్ అంటే కొంత బలం చేకూరింది. టు ద స్పెక్యులేషన్ ఊహాగానాలకు దట్ అది ద సోరెన్స్ మే బీ ప్రిపేరింగ్ ఫర్ ఎ ట్రాన్సిషన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ మౌర్నింగ్ లీగల్ ట్రబుల్స్. న్యాయపరమైనటువంటి చిక్కుల నేపథ్యంలో సోరెన్స్ పరివర్తనకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలకు కొంత బలం చేకూరింది. సోరెన్స్ మే బీ ప్రిపేరింగ్ సోరెన్స్ సిద్ధమవుతున్నారు. ఫర్ ఎ ట్రాన్సిషన్ అంటే పరివర్తనకు. ఇన్ ద ఫేస్ ఆఫ్ మౌర్నింగ్ లీగల్ ట్రబుల్స్ అంటే న్యాయపరమైనటువంటి చిక్కుల నేపథ్యంలో. ఇన్ ద ఫేస్ ఆఫ్ అంటే నేపథ్యంలో. మౌర్నింగ్ లీగల్ ట్రబుల్స్ అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు. ద బీజేపీ హ్యాస్ ఆస్క్డ్ ద గవర్నర్ నాట్ టు అలో ఎనీవన్ who is not an MLA to take oath as chief minister. The BJP has asked the governor. బీజేపీ గవర్నర్ను అడిగింది లేదా కోరింది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. ద బీజేపీ అనేది సబ్జెక్ట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఆస్క్డ్ అనేది V3. గవర్నర్ను కోరింది. నాట్ టు అలో ఎనీవన్ ఎవరిని అనుమతించవద్దు. హూ ఈజ్ నాట్ అన్ MLA టు టేక్ ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఎమ్మెల్యేలు కాని వారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించవద్దని బీజేపీ గవర్నర్ను కోరింది. ఎమ్మెల్యే కాని వారిని టేక్ ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించవద్దని బీజేపీ గవర్నర్ను కోరింది. మీన్వైల్ ఏ మీటింగ్ ఆఫ్ JMM కాంగ్రెస్ అండ్ రాష్ట్రీయ జనతాదళ్ లెజిస్లేటర్స్ ఆన్ January 3rd at Mr. Soren's official residence unanimously called for his continuation in office regardless of the way the case turns. Meanwhile, ఇది ఇలా ఉండగా ఏ మీటింగ్ ఆఫ్ JMM యొక్క సమావేశం కాంగ్రెస్ అండ్ రాష్ట్రీయ జనతాదళ్ లెజిస్లేటర్స్ ఆన్ January 3rd at Mr. Soren's official residence unanimously called for his continuation in office regardless of the way the case turns. మిస్టర్ సోరెన్ అధికారిక నివాసంలో జరిగిన JMM కాంగ్రెస్ మరియు రాష్ట్రీయ జనతాదళ్ శాసనసభ్యుల సమావేశంలో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతున్నప్పటికీ ఆయన పదవీ కాలంలో కొనసాగాలని ఏకగ్రీవంగా పిలుపునిచ్చారు. ఏ మీటింగ్ ఆఫ్ JMM అంటే JMM సమావేశంలో కాంగ్రెస్ అండ్ రాష్ట్రీయ జనతాదళ్ లెజిస్లేటర్స్ కాంగ్రెస్ మరియు రాష్ట్రీయ జనతాదళ్ శాసనసభ్యులు లెజిస్లేటర్స్ అంటే శాసనసభ్యులు ఆన్ January 3rd జనవరి 3వ తేదీన ఎట్ మిస్టర్ సోరెన్స్ అఫీషియల్ రెసిడెన్స్ సోరెన్ యొక్క అధికారిక నివాసం వద్ద లేదా నివాసంలో యునానిమస్లీ ఏకగ్రీవంగా కాల్డ్ ఫర్ అంటే పిలుపునిచ్చారు. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. హిస్ కంటిన్యూయేషన్ అంటే అతను కొనసాగాలని. ఇన్ ఆఫీస్ రిగార్డ్లెస్ ఆఫ్ ద కేస్ టర్న్స్ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతున్నప్పటికీ ఆయన పదవీ కాలంలో కొనసాగాలని ఏకగ్రీవంగా పిలుపునిచ్చారు. రిగార్డ్లెస్ ఏదేమైనా ఆఫ్ ద వే ద కేస్ టర్న్స్ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతున్నప్పటికీ ఆయన పదవిలో కొనసాగాలని ఏకగ్రీవంగా పిలుపునిచ్చారు. కరప్షన్ ఈజ్ ఎ సీరియస్ ఛాలెంజ్ టు డెమోక్రసీ బట్ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఎగెనిస్ట్ పొలిటికల్ ఆపోనెంట్స్ ఈజ్ నో లెస్ సో. కరప్షన్ ఈజ్ ఎ సీరియస్ ఛాలెంజ్ అంటే అవినీతి అనేది ఒక తీవ్రమైనటువంటి సవాలు, పెద్ద సవాలు టు డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి. బట్ కానీ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఎగెనిస్ట్ పొలిటికల్ ఆపోనెంట్స్ ఈజ్ నో లెస్ సో. రాజకీయ ప్రత్యర్థులపై ఎంచుకొని చేసే దర్యాప్తులు కూడా అంతే ప్రమాదకరమైనవి. చూడాలి, సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అంటే ప్రత్యేకమైనటువంటి దర్యాప్తులు, ఎగెనిస్ట్ పొలిటికల్ ఆపోనెంట్స్ అంటే రాజకీయ ప్రత్యర్థులపై, ఈజ్ నో లెస్ సో. ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా అంతే ప్రమాదకరమైనవి. అవినీతి ప్రజాస్వామ్యానికి పెద్ద సవాలు అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులపై ఎంచుకుని చేసే దర్యాప్తులు కూడా ఈజ్ నో లెస్ సో అంటే అంతకంటే తక్కువ ఏమీ కావనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ప్రతిరోజు ఇలాంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీరు కనుక ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.